వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసినటువంటి 3 పిటిషన్లు ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని ఇన్నర్ రింగ్ రోడ్ కేసు సంబంధించి అదేవిధంగా ఇంకో 2 కేసులు అమరావతికి సంబంధించి చేసిన పిటిషన్ అన్ని కూడా కోర్టు కొట్టివేయడం జరిగింది. అయితే మరి ఇదే అంశానికి సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. నమస్కారం. నమస్తే అండి. మరి ఇప్పటికే గతంలో అనేక సార్లు చంద్రబాబు నాయుడు గారిని లేని కేసులు ఆయన మీద వేయాలని చెప్పేసి కోర్టుల చుట్టూ తిరిగి అలసిపోయి ఇంకా వేసారిపోకుండా ఇన్నర్ రింగ్ రోడ్డు దాంట్లో స్కామ్ జరిగింది, లేకపోతే అమరావతి భూముల సమీకరణ దాంట్లో స్కామ్ జరిగింది చెప్పేసి పిటిషన్ అసలు ఆ పిటిషన్లకు అర్హత లేదు, విచారించే అర్హత లేదు, డిస్మిస్ చేసింది. ఏంటంటారు మరి ఆళ్ల రామకృష్ణారెడ్డి పరిస్థితి? ఇప్పుడు మళ్ళీ వెళ్తాడా లేకపోతే ఏంటి? కరకట్ట కమల్ హాసన్ని కేసులు కొట్టేశారు పిటిషన్ని, మరి తర్వాత ప్రజలు ఈయన్ని కొట్టాలి. అదే నెక్స్ట్ మిగిలి ఉంది. ఈ రోజున అసలు లేనే రోడ్డు గురించి నువ్వు కేసు వేయటం, జరగని అవినీతి గురించి నువ్వు కేసులు వేయటం, మరి మీరు చేసిన అవినీతి గురించి ఎవరు చెప్పాలి? అన్యాయంగా అక్రమంగా ఎదుటి వాళ్ళని అనేటప్పుడు మనం చేసిన పనులు ఏంటనేది కూడా తెలియాలి కదా. ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు మరి కరకట్ట కమల్ హాసన్గా పేరు తెచ్చుకొని ఈ రోజున ప్రజల దగ్గర ఈయన కరకట్ట కమల్ హాసన్గా ఎందుకు పేరు తెచ్చుకున్నాడు అందరికీ తెలుసు. ఎన్ని వేషాలు వేసాడండి ఆయన పరిపాలన పక్కన పెడితే. ఎమ్మెల్యేగా ఏం చేశాడు అనే దానికంటే ఎన్ని రకాల వేషాలు వేశారు, పగటి వేషాలు, ఎన్ని రకాలుగా డ్రామాలు వేశాడు, ఎన్ని రకాలుగా ఆయన కళాఖండాలు బయటికి తీశాడనమాట తనలో ఉన్నవన్నీ కూడా. మరి అలాంటి వ్యక్తి వీళ్ళ వల్ల అసలు రాజధానికి కానీ రాష్ట్రానికి కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎటువంటి ఉపయోగం లేకపోగా నష్టమే. అంటే వాళ్ళు ఏం చేయకపోయినా పర్లేదు అనుకుంటే మంచి చెయ్యకపోగా నష్టం చేశారు, మంచి చెయ్యకపోగా రాష్ట్రాన్ని ముంచేశారు, మంచి చెయ్యకపోగా రాష్ట్రాన్ని 30 సంవత్సరాలు వెనక్కి తీసుకువెళ్ళారు. గంజాయి సాగు చేసి ఉత్తరాంధ్ర అంతా ఇట్లాంటి కల్తీ మద్యాన్ని తయారు చేసి ఎంతోమంది జీవితాలను నాశనం చేసి, మరి ఎవరైనా సరే రాష్ట్రంలో జరిగే అన్యాయం గురించి క్వశ్చన్ చేస్తే వాళ్ళు ఏ విధంగా విరుచుకుపడ్డారు, 3rd డిగ్రీలు ఇచ్చారు, అరెస్ట్ చేశారు, వాళ్ళ ఇళ్ళు ధ్వంసం చేశారు, వాళ్ళని అరెస్ట్ చేసి కేసులు పెట్టారు. ఈ రోజున అమరావతిలో ఏదో అవినీతి జరిగిందని చెప్తున్న ఆళ్ల రామకృష్ణారెడ్డి మరి అసలు అమరావతిలో రైతుల మీద అన్యాయంగా కేసులు పెట్టారు కదా, దాని గురించి ఏమంటారు? ఫస్ట్ దాని గురించి ఆయన చెప్పాలి. ఆ ప్రాంతంలోనే కదా ఆయన కూడా ఉండేది, ఆ కరకట్ట కమల్ హాసన్. మరి చెప్పాలి కదా ఆ అన్యాయంగా ఎంతమందిని ఎన్ని విధాలుగా, దాదాపుగా 1600 రోజుల వాళ్ళ పోరాటం, కొన్ని వేల కేసులు, వేల దెబ్బలు, ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురయ్యి కేసులు పెట్టించుకొని పిల్లలు పాపం ఈ రోజున విదేశాలకు వెళ్ళాలన్నా కూడా వాళ్ళ మీద కేసులండి. రైతులు పిల్లలు వాళ్ళు ఎంత ఘోరమైన పరిస్థితులను ఎదుర్కొన్నారో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. ఈ రోజును చూస్తూ ఉంటే రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయి, మంచి పరిపాలన అందుతుంది, మంచి ప్రభుత్వం వచ్చింది. మరి అలాంటిది నారా చంద్రబాబు నాయుడు గారి గురించి ఈ సునకానందం పొందే ఈ సునకాలన్నీ, గ్రామసింహాలన్నీ ఏం మాట్లాడుతున్నాయి చూస్తూ ఉన్నాం మనం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుండి ఆ నార్మల్ కామన్ మ్యాన్ కార్యకర్త వరకు కూడా వాళ్ళకి అసలు కొంచెం కూడా విచక్షణ లేకుండా మహిళలం అని ఇప్పుడు ఈ రోజున మనం ఒక వీడియో మాట్లాడామంటే ఆ కామెంట్స్ చూస్తే ఎంత నీచంగా పెడతారు. మరి వాళ్ళ ఇంట్లో మహిళలు ఉండరా? వాళ్ళకి కొంచెమైనా మనస్సాక్షి అనేది ఉండదా? వాళ్ళు చేసే పనులేంటి? నువ్వు నిజంగా నిజాయితీగా ఎదుర్కోవాలంటే ఎలా ఎదుర్కోవాలి? ధైర్యంగా బయటకు వచ్చి ఎదుర్కోవాలి. ఈ రోజున మీడియా ముఖంగా మేము అందరం మాట్లాడుతున్నాం, మీరు కూడా ధైర్యం ఉంటే మీడియా ముఖంగా మాట్లాడండి, మీరు అనాల్సిన మాట్లాడండి, మరుక్షణం లోపల ఉంటారు. దేనికైనా ఒక పద్ధతి ఉండిద్ది, ఆ విధంగా ముందుకు వెళ్ళాలి. వైఎస్ఆర్సీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన పద్ధతి ఏంటంటే బూతులు తిట్టండి, అన్యాయంగా అక్రమంగా వాళ్ళ ఇల్లు ధ్వంసం చేయండి, అన్యాయంగా వాళ్ళ మీద మీరు విరుచుకుపడండి అనేది జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరికీ కూడా నూరిపోశారు. అయితే ఇప్పుడు గతంలో ఎన్నో కేసులు అధికారులు వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా 8 కేసులు అరెస్ట్ చేశారు. అయినా ఇంకా చంద్రబాబు నాయుడు గారి మీద ఎందుకు ఆ విధంగా వాళ్ళు కేసులు నమోదు చేయాలని, తప్పుడు కేసులను అర్థమైనప్పుడు కూడా ఎందుకు వాళ్ళు అనేది వెనక్కి తగ్గకుండా ఆ విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి ప్రోద్బలం పాపం వీళ్ళందరినీ కూడా ఆయన ఇబ్బంది పెడుతున్నాడు. ఈ రోజున మనం చూస్తే అండి, బొత్స సత్యనారాయణ గారి మండలిలో ఆరోగ్యం బాగా లేకపోయినప్పటికీ కూడా కళ్ళు తిరిగి పడిపోతున్నా కూడా పాపం ఆయన వచ్చి నిలబడే ప్రయత్నం చేస్తున్నాడు అక్కడ. ఎందుకు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరినీ కూడా ఆట బొమ్మల్లా ఆడిస్తున్నాడు. ఆయన చెప్పినట్టు చెయ్యాలి, ఆయన చెప్పినట్లు వీళ్ళు కేసులు వెయ్యాలి, ఆయన చెప్పినట్టు వీళ్ళు తిట్టాలి, ఆయన చెప్పినట్లు వీళ్ళు ఎదుటి వాళ్ళ మీద దాడులు చేయాలి, బూతులు తిట్టు పదవులు పట్టు అన్నట్లుగా వీళ్ళు జగన్మోహన్ రెడ్డి చేతిలో కీలుబొమ్మలు. వైఎస్ఆర్సీపీ పార్టీలో వీళ్ళంతా కూడా కేవలం డబ్బులు తీసుకొని మాట్లాడే మనుషులు మాత్రమే, డబ్బులు ఇస్తే చేసేవి. పేరుకి ఎవరు కేసేస్తున్నా దాని వెనక ఉండేది మాత్రం ఒక్కరే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇదంతా జే బ్యాచ్ అనమాట. ఈ జే బ్యాచ్, ఆ జే అనే
వ్యక్తి ఎవరైతే ఉన్నారో జే బ్రాండ్ అని చెప్పుకున్నాం కదా మొన్నటి వరకు మనం, వాళ్ళు కల్తీ మద్యం, ఇది జే బ్యాచ్. ఆ జగన్మోహన్ రెడ్డి ఆడిచ్చే ఆట ఆడింది ఆటగా వీళ్ళు ఆడతారు. మీరు అంటున్నట్లుగా నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఎందుకు కక్ష కట్టారు అంటే, ఆయన ప్రజలకు మంచి చేద్దామని చూస్తున్నారు. మంచి చేసేటప్పుడు ఏం జరిగిద్ది, ఖచ్చితంగా ప్రక్షాళన జరగాలి ఫస్ట్. అక్కడ ప్రక్షాళన జరిగే టైంలో మరి గతంలో చేసిన వీళ్ళ పాపాలు బయటపడతాయి. ఆ పాపాలు బయటపడకుండా ఉండాలంటే ఆయన మీద మనం ఎదురుదాడికి దిగాలి, ఏదో ఒక విధంగా కేసుల్లో ఇరికించాలి, అరెస్ట్ చేయాలి, రాష్ట్రంలో అభివృద్ధి జరగకుండా చూడాలనే ఆలోచనతో వీళ్ళ ఆలోచన విధానం అలా వెళుతుంది. కాబట్టి వాళ్ళు అన్యాయం అని తెలిసిన, మీరు అంటున్నారు కేసులు కొట్టేసినా కూడా మళ్ళీ కేసులు పెడతాం, ఇంకో కోర్టుకి వెళ్తామని మాట్లాడుతున్నారు. కేవలం వాళ్ళు చేసిన పాపాలు బయటపడకుండా ఉండటానికి భూ కబ్జాలు, భూ దందాలు, ఒకటి కాదు రెండు కాదు చెప్పుకుంటూ వెళ్తే అడుగడుగున అవినీతి, కల్తీ పరిపాలన అందించిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజున వాళ్ళ నాయకుల్ని ఏ విధంగా ప్రోత్సహిస్తున్నాడంటే, ఎదుటి వాళ్ళ మీద కేసులు వేయండి. మనం చూస్తే వాళ్ళ సొంత ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజు గారి మీద ఎంత దారుణమైన వీళ్ళు దాడి చేశారు చెప్పండి. ఆయన పుట్టినరోజు రోజున అరెస్ట్ చేయటం మొన్న చూసాం. ఈ శ్రీరామచంద్రుని 100 సంవత్సరాల నాటి దేవస్థానం, దానికి చరిత్ర ఉంది. చాలా దేవస్థానాలు ఆ రోజున ఆయన దర్శించుకోవడం జరిగింది. అందులో భాగంగా అక్కడ కూడా వెళ్ళి రాముల వారి మెడలో దండ వేయి అంటే, అక్కడున్న దళితులుగా క్రిస్టియన్లు కానీ ఏదో రకరకాల పేర్లు పెట్టుకున్న మీరు పర్మిషన్ ఇవ్వాలి రాముల వారి మెడలో దండ వేయటానికి. ఎవరున్నారు దీని వెనకంటే జే బ్యాచే ఖచ్చితంగా. ఎంత భయంకరమైన దాడులు చేశారు. ఇంకా వీళ్ళు అరాచకాన్ని కొనసాగిస్తున్నారు. వీళ్ళు అరాచకానికి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్నారు, వీళ్ళు అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్నారు, అన్యాయానికి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్నారు. వీళ్ళు మనుషుల్ని చంపేయటానికి ఏమాత్రం వెనకాడట్లేదు. బాబాయిని పట్టున పెట్టుకున్నారు, ఎంతోమందిని అభాగ్యుల్ని చంపేశారు అన్యాయంగా. మరి ఇలాంటి వ్యక్తులు ఈ రోజున తప్పు అని చెప్పి తెలిసినా కూడా అదే దారిలో ఎందుకు నడుస్తున్నారంటే, గతంలో చేసిన తప్పులు బయటపడకుండా ఉండటం కోసం. మరి అయితే ఇప్పుడు కోర్టు ఇన్నిసార్లు ముట్టిగాలేస్తుంది, ఇంకా వాళ్ళకి ఎందుకు తెలిసి రావట్లేదు? మరి తెలిసి రావాలంటే ఏముందండి, ఎప్పుడు తప్పులు చేసేవాడు. ఈ రోజున వాడు తోటకూరనాడే వాడు దొంగతనం పట్టుకుంటే ఈ రోజున వాడికి ఉరిశిక్ష దాకా వచ్చేది కదా అని చెప్పేసి మోహన్ బాబు గారితో సినిమా ఉండిద్ది. వాడు చిన్నప్పుడు దొంగతనాలు చేస్తూ ఉంటే తల్లి ఖండించకపోవటం వల్ల వాడు పెద్దవాడయి ఉరిశిక్ష వేయించుకునే పరిస్థితికి వాడు వస్తాడు. అలాగే వీళ్ళు కూడా ఏంటంటే ఈ రోజున దాంట్లో ఆరితేరిపోయారు. దొంగతనాల్లో, దోపిడీల్లో, దౌర్జన్యాల్లో, కల్తీ, గంజాయి, మద్యం, నాటుసారాలు, కల్తీ సారాలు అన్నీ. వాళ్ళకేంటి దాంట్లోంచి రారు ఇంకా వాళ్ళంతే. మీరు కోర్టు కాదు ఉరిశిక్ష. ఇప్పుడు మనం తోటకూరనాడే ఉంటే ఈ రోజున ఉరిశిక్ష పడదు కదా అంటే, ఆ దొంగతనం ఆ రోజున స్టార్ట్ చేసినప్పుడే వాళ్ళకి ఎవరు కూడా చెప్పకపోవటం వల్ల వీడు చెప్పేవాళ్ళు లేక చెడిపోయాడు రాని, ఎవరి మాట వినరు, చెప్పినా అర్థం చేసుకోరు. కాబట్టి ఇట్లాంటి వ్యక్తులకి కోర్టు ఎన్ని మొట్టికాయలు కాదు, చివరికి ఉరిశిక్ష వేసినా కూడా వీళ్ళు ఇంతే ప్రవర్తిస్తారు. వాళ్ళ వాలకం మారదు, వాళ్ళ ధోరణి, వాళ్ళ ఆలోచన విధానం అన్నీ ఇలానే ఉంటాయి. కాబట్టి మార్పు ప్రజల్లో రావాలి. ఫస్ట్ ప్రజల్లో మార్పు వచ్చి మన నాయకుడు ఎలా ఉండాలి, మన రాష్ట్రాన్ని ఎవరు సక్రమమైన మార్గంలో మన పిల్లలకు మంచి భవిష్యత్తుని ఇస్తారు, మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తారు, ఒక మంచి భరోసా ఉన్న వ్యక్తిని మనము, ఆ నాయకత్వ లక్షణాలు ఎలా ఉంటాయి ఫస్ట్ అవి తెలుసుకొని వీళ్ళు చాలా జాగ్రత్తగా ఒక నిద్రావస్థలోంచి బయటికి రావాలి. ఫస్ట్ ప్రజలు వచ్చి ఆ జాగ్రత్తగా పిల్లల భవిష్యత్తుని ఫస్ట్ దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ఓటు, వాళ్ళ అడుగు అటువైపు వెళ్ళినప్పుడే ఈ కోర్టు మొట్టికాయలు వేసే అవసరం ఉండదు. వాళ్ళకి ప్రజలు ఏ విధంగా శిక్ష వేస్తారు. ఆల్రెడీ ఇప్పుడు మనం చూసాం 2024 ఎలక్షన్కి 11 ఇచ్చి పక్కన పడేస్తారు. అయినా కూడా వాళ్ళ వాయిస్ చూడండి, అబద్ధాలతోటి, అవినీతితోటి, ఆక్రమణలతోటి ఏ విధంగా ఉంటుందో. కాబట్టి ఇంకా రావాలి. ఆ 11 కాదు కదా, వాళ్ళు పతనం అయిపోవాలి, రాష్ట్ర బహిష్కరణ జరగాలి ఇట్లాంటి వ్యక్తులది. ఇట్లాంటి వ్యక్తుల్ని ఏ అండమాన్ నికోబార్ దీవుల్లోనో జైలు శిక్ష వెయ్యాలి. అప్పుడే వీళ్ళకి బుద్ధి వస్తుంది. నేరము శిక్ష, ఆ నేరం చేసిన వాడికి శిక్ష పడకపోవటం వల్లే ఈ విధంగా మీరు అంటున్నారు కదా, ఈ రోజు కూడా వాళ్ళు కోర్టు మొట్టికాయలు వేస్తున్నా కూడా ఎందుకు తెలియట్లేదని. మొట్టికాయలు వేస్తే ఎలా అండి, శిక్ష కరెక్ట్గా పడాలి నేరం చేసిన వాడికి. ఆ శిక్ష కరెక్ట్గా పడినప్పుడు రెండోసారి, ఇప్పుడు వీడు అన్యాయంగా అక్రమంగా కేసేశాడు ఆళ్రామకృష్ణారెడ్డి అని మనం చెప్పుకుంటున్నాం, కానీ అలా వేసినందుకు కూడా ఒక శిక్ష ఉండాలండి. అది అన్యాయంగా వేసాడు, అది నిరూపించలేదు, తప్పుడు పిటిషన్లు. ఆ శిక్ష వేసినప్పుడు ఏదో పిటిషన్ వేయరు. అదే ఆ నేరము చేసిన వాడికి శిక్ష కరెక్ట్గా లేకపోవటం వల్లే నేరాలు పెరిగిపోతున్నాయి, ఘోరాలు పెరిగిపోతున్నాయి. మనుషుల్ని చంపేసి ఫ్రిడ్జ్ల్లో పెట్టాలు, అమ్మాయిలను నరికేయటాలు, అబ్బాయిలను చంపేయటాలు, లేకపోతే భార్య భర్తను చంపటం, భర్త భార్యను చంపటం, లేదా భార్య భర్తలు గొడవ పట్టడం,
ఆ భార్య పిల్లల్ని తీసుకుని వెళ్ళి ట్రైన్ కింద పెట్టడం. రోజు ఇవి చూడలేక చచ్చిపోతున్నాం. కాబట్టి ఒక అవినీతి విషయంలోనే కాదు, ఏదైనా ఒక తప్పు చెయ్యాలంటే వాడికి ఆ తప్పు చేసినప్పుడు శిక్ష పడిద్దనే భయం ఉంటే వాడు ఆ తప్పు చేయకుండా ఉంటాడు. ఈ రోజున ఈ ఆళ్ళ రామకృష్ణారెడ్డి, వైఎస్ఆర్సీపీ పార్టీన వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఆంధ్ర రాష్ట్రానికి చేసే ద్రోహానికి వాళ్ళకి శిక్ష పడట్లేదు. కాబట్టి వాళ్ళు ఈ రోజున పెట్టరైపోతున్నారు అనేది వాస్తవం. థ్యాంక్ యూ. నమస్తే అమ్మా. Please subscribe to Leo News for more videos.